మీరు కూడా గ్రోసరీ షాపింగ్ అని చెప్పి రకరకాల ప్రోబయోటిక్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ యోగర్ట్స్ ఎక్కువ కొంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మెడిసిన్స్ విత్ డాక్టర్ దీపిక. ఈ రోజుల్లో అందరం గట్ హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం. గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అని, ప్రోబయోటిక్ డ్రింక్స్ అని, ఆ ఫ్లేవర్డ్ యోగర్ట్స్ యాడ్స్కి అయితే అసలు లెక్కే లేదు, అన్నీ ఉన్నాయి. అసలు ఈ ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? అవి మనకి ఎంతవరకు బెనిఫిషియల్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో అందరికీ యూజువల్గా ఇంటెస్టైన్లో గుడ్ గట్ బ్యాక్టీరియా అని ఉంటాయన్నమాట. బ్యాక్టీరియా అనేవి బ్యాడే కాదు, గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఈ గుడ్ బ్యాక్టీరియా హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేసి బ్లోటింగ్ని, కాన్స్టిపేషన్ని తగ్గించి డైజెషన్ ఇంప్రూవ్ చేసి ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తూ ఉంటాయి. కాకపోతే మనం చేసే కొన్ని పనుల వల్ల ఈ గుడ్ గట్ బ్యాక్టీరియా అనేవి కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అంటే గట్ ఫ్లోరా అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుందన్నమాట. అవి ఏంటేంటి అంటే యూజువల్గా డయేరియా, మోషన్స్ మనకంత కామన్గా వస్తూ ఉంటాయి. సో దీంట్లో కూడా కొన్ని గుడ్ గట్ బ్యాక్టీరియా అనేవి పోతూ ఉంటాయి. రెండు, ఎప్పుడైనా సిక్ అయినప్పుడు మనం వాడే యాంటీబయాటిక్స్కి యూజువల్గా కొన్ని యాంటీబయాటిక్స్ ఉంటాయి, టెట్రాసైక్లిన్స్ కానీ, ఎమాక్సిలిన్స్ కానీ. ఈ యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు డయేరియా అనేది కామన్గా చూస్తాం. ఈ యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు కూడా మనకి కొన్ని గుడ్ బ్యాక్టీరియా అనేవి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. నెంబర్ త్రీ, స్ట్రెస్ కానీ లేదంటే పువర్ డైట్ కానీ, బ్యాలెన్స్ డైట్ అనేది మనం ఈ రోజుల్లో చాలా తక్కువ తీసుకుంటున్నాం. యూజువల్గా మనం ఫుడ్ ఈజీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తున్నాం, లేకపోతే జంక్ ఎక్కువ తింటున్నాం. సో ఈ బ్యాలెన్స్ మీల్ లేకపోతే కూడా యూజువల్గా గట్ ఫ్లోరా డిస్టర్బ్ అవుతుంది. అండ్ ల్యాక్ ఆఫ్ స్లీప్. సో ఒక్కోసారి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిసి కూడా గట్ ఫ్లోరాని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అంటే గుడ్ గట్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోతూ ఉంటాయి. సో అయితే అసలు ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? ప్రోబయోటిక్స్ అంటే సమ్ లైవ్ గుడ్ బ్యాక్టీరియా అంతే. సో ఈ బ్యాక్టీరియా ఏంటంటే లాక్టోబాసిల్లస్ కానీ, బైఫిడో బ్యాక్టీరియం కానీ, లేదంటే సాక్రోమైసిస్ సర్వీసియా కానీ, లేదంటే ఎస్ట్రిషియా కోలాయ్ అంట, ఈకోలై, ఇలాంటి బ్యాక్టీరియా అన్నీ యూజువల్గా ప్రోబయోటిక్స్లో ఉంటూ ఉంటాయి అన్నమాట. సో యూజువల్గా మనం ఈ ఓవర్ ద కౌంటర్ కొన్ని ఫార్మసీలో డ్రగ్స్ కొంటూ ఉంటాం. యూజువల్గా మనం డయేరియా అయినప్పుడు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. స్పోరోలాక్ కానీ, డారోలాక్ కానీ, ఇవన్నీ ట్యాబ్లెట్ కానీ పౌడర్ ఫామ్లో కానీ ఉంటాయి. వాటర్లో కలుపుకొని తాగుతూ ఉంటాం. కొన్ని డైరెక్ట్గా లిక్విడ్ ఫామ్లో కూడా ఉంటాయి. అంటే ఎంట్రోజర్మినా కానీ, అక్వాజర్మినా అని కూడా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ మనకి ఫార్మసీస్లో ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. అయితే ప్రోబయోటిక్స్ అనేది ఓన్లీ ఇలా సప్లిమెంట్స్లోనే ఉంటాయా? మనం బయట కొనుక్కొని వాడాలా? మనం ఇంట్లో ఉండవా? నో. మనం ఇంట్లో చేసుకునే కర్డ్లో కానీ, యోగట్లో కానీ, ఇప్పుడు బాగా వైరల్ అయిందిగా జాపనీస్ ఫుడ్ కిమ్చి అని, అందులో కానీ, లేదా ఫర్మెంటెడ్ డ్రింక్స్ ఉంటాయి కొన్ని, కెఫిర్ కానీ, కొంబుచా అని ఉంటుంది, ఇలాంటి డ్రింక్స్లో కానీ యూజువల్గా ప్రోబయోటిక్స్ ఉంటాయి. ద బెస్ట్ ప్రోబయోటిక్స్ మనం చేసుకునే ఫుడ్ ఏంటి? ఫర్మెంటెడ్ కర్డ్ రైస్. ఇది సదరన్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో వెరీ కామన్గా తింటాం. యూజువల్గా మన గ్రాండ్ పేరెంట్స్ కానీ ఆ జనరేషన్స్ చాలా ఎక్కువ తినేవారు. ఇన్ఫ్యాక్ట్ మనం తగ్గించేసాం. నైట్ మిగిలిపోయిన రైస్లో కొంచెం కర్డ్ వేసుకొని వాటర్ వేసేసి మార్నింగ్ వరకు ఫర్మెంట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకునేవారు. ప్రోబయోటిక్స్ ఓకే, మరి ప్రీబయోటిక్స్ వద్దాం మనకి. అసలు ప్రీబయోటిక్స్ అంటే ఏంటి? సో ప్రోబయోటిక్స్ అనేది గుడ్ బ్యాక్టీరియా అయితే ప్రీబయోటిక్స్ అనేది దానికి ఫుడ్ అనమాట. అంటే మనం ప్రీబయోటిక్స్ ఫుడ్స్ ఎంత బాగా తీసుకుంటే ఈ బెనిఫిషియల్ బ్యాక్టీరియా, ఈ గుడ్ గట్ బ్యాక్టీరియా అనేది అంత బాగా పెరుగుతూ ఉంటాయి. సో ప్రోబయోటిక్స్ ఎక్కువ, ప్రీబయోటిక్స్ ఉంటే ఇంకా బెటర్గా వర్క్ చేస్తూ ఉంటాయి. మరి ఈ ప్రీబయోటిక్స్ ఏ ఫుడ్స్లో ఉంటాయి? మనం తినే ఫ్రూట్స్ లైక్ యాపిల్స్, బనానాస్ కానీ, లేదంటే ఓట్ మీల్లో కానీ, లేదంటే ఆల్ దిస్ హోల్ గ్రెయిన్స్, వీటన్నిటిలో ప్రీబయోటిక్స్ ఉంటాయి. అండ్ వెజిటబుల్స్ లైక్ అనియన్ కానీ, గార్లిక్ కానీ, వీటన్నిటిలో ప్రీబయోటిక్స్ ఉంటాయి. సో ఆల్వేస్ రిమెంబర్, ప్రోబయోటిక్స్ ఎప్పుడు ప్రీబయోటిక్స్తోనే బెటర్గా మన బాడీ మీద వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఈ ప్రోబయోటిక్స్ అనేది మనం యూజువల్గా ఎవరెవరిలో ఇస్తూ ఉంటాం? నెంబర్ వన్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్, డయేరియా. ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ డయేరియా ఇన్ బోత్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్, ప్రోబయోటిక్స్ యూజువల్గా ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ కొన్ని క్రానిక్ కండిషన్స్ లైక్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కానీ, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, లేదా హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ అంటారు, ఇందులో కూడా కామన్గా ప్రోబయోటిక్స్ ఇస్తూ ఉంటాం. అండ్ ఫ్యూ అదర్ కండిషన్స్లో లైక్ లివర్ కండిషన్స్లో కూడా ప్రోబయోటిక్స్ చాలా కామన్గా ఇస్తూ ఉంటాం. బట్ ఆల్వేస్ రిమెంబర్, అందరికీ అన్ని ప్రోబయోటిక్స్ సూట్ అవ్వవు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ రీజన్కి ప్రోబయోటిక్స్ స్టార్ట్ చేస్తున్నారని తెలియాలి. సో ఆల్వేస్ కన్సల్ట్ ఏ డాక్టర్ బిఫోర్ స్టార్టింగ్ ఎనీ ప్రోబయోటిక్స్. అండ్ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్ మనకి ప్రీబయోటిక్ ప్లస్ ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. I hope this helps. If you find this video helpful, please hit that like button
Share it with your friends and subscribe to my channel.